సో ఇప్పుడు ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి ఎవరి గురించి? జయకృష్ణ గురించి. జయకృష్ణ నేను ఇప్పుడే కలిసానండి ఇందాకే. ఫోటో అడిగితే ఇవ్వలేదు, అదే రూమర్. ఇంకా జయకృష్ణ ఇప్పుడే కలిసారండి, ఫోటో అడిగినా కూడా ఇవ్వలేదు. ఇప్పుడే పరిచయం నాకు తను. మైక్ వాల్యూమ్ పెంచండి అయ్యా కొంచెం, ఆయనకు వినబడట్లేదంట. బాబు నీ చెవిలో ఎయిర్పాడ్స్ ఉన్నట్టున్నాయి, తీసే తొందరగా. సో ఆ ఫోటో ఇవ్వలేదన్న రూమర్ మాత్రమే స్ప్రెడ్ చేయాలని అనుకుంటున్నాను. నాకు ఇప్పుడే పరిచయం, అదే అడిగా. ఏమైనా సరే లేదు అన్న నా ఫోన్లకి ఏం దిగి నాకు పంపంటాడు. అట్లా ఫోటో అడిగితే ఎట్లా అండి, మరి దారుణం. మీరు అడుగుతారా క్వశ్చన్స్? పోనే ఒక మైక్ ఇవ్వండి, ఏమన్నా అడుగుతారా మీరు? అన్న మీరు ఆదిత్య హాసన్ వాళ్ళ తమ్ముడా? ఏడుంది మైక్? నిన్నే అవునన్నా. నిజంగా ఆదిత్య హాసన్ వాళ్ళ పిన్ని తమ్ముడా కూతురా, మీరు? పిన్ని కొడుకానా? ఎవరి చేతిలో ఉంది మైక్? ఆ కొంపతీసి ఆదిత్య హాసన్ గారి చేతిలోనే ఉందండి విష్ణు మైక్. విష్ణు విష్ణు విష్ణు. వాడి కింద వెళ్ళండి ఫస్ట్. విష్ణు గారు మీరు రండి పైకి, ఇక్కడికి రావాల్సింది. అక్కడ ఉండి కమెంట్ చేయడం కదా. లడ్డు పెళ్ళి. టీ షర్ట్ మీద షర్ట్ వేసారంటే హీరో నడుచుకుంటూ వేదిక మీదకి వస్తున్నారు. క్యారవెన్ లో ఏం జరిగింది మాకు తెలియాలి. క్యారవెన్ లో ఏం జరిగింది మాకు తెలియాలి. అది ఇప్పుడే ప్రసాద్ గారు ఏదో లీక్ చేశారు. నేను ఎప్పుడు చెప్పానండి? సారీ, అలా చెప్పకూడదు మైక్ లో. క్యారవెన్లో ఏం జరగదండి. తను అంటే ఈ సినిమా మనం ఒక 15 months చేసాము. ఒక 3 సిరీస్లు రాసాను మా క్యారవెన్లో కూర్చొని, యూట్యూబ్ సిరీస్. యూట్యూబ్ సిరీస్ లో ఇప్పుడు అందులో మీరు నటిస్తున్నారా? ఆయన నటిస్తారా? నటిస్తున్నాం. ఓకే. సో ఇప్పుడు ఆయన రూమర్ స్ప్రెడ్ చేశారు కదా, మీరు కూడా ఆయన గురించి ఒక రూమర్ స్ప్రెడ్ చేయాలి అర్జెంట్ గా, తొందరగా. మనం ఫ్రెండ్స్ మామ. బెహ్రా ఏ పనికైనా టైంకి వస్తాడు. ఏ పనికి వచ్చారు? ఏ పని, ఎలాంటి పనికైనా. ఎలాంటి పనికైనా. ఓకే, మీరు పనికి వస్తారు అని చెప్తున్నారు ఆయన. డిసిప్లిన్ ఎక్కువ అండి నాకు. వెరీ నైస్. సో ఈయన గురించి, ఈయన సినిమా చూశారు కదా మీరు, కొంచెం తినొచ్చు కదండి మీరు. హలో అండి, గీత.